న్యాయం చేయాలి రాజకీయమ్మ కుటుంబానికి. పోరాడతాం రాజకీయమ్మ కుటుంబానికి న్యాయం చేసే వరకు. పోరాడతాం రాజకీయమ్మ కుటుంబానికి న్యాయం చేసే వరకు. వర్ధిల్లాలి రజకుల ఐక్యత. వర్ధిల్లాలి రజకుల ఐక్యత. న్యాయం చేయాలి రజకుల ఈరమ్మ కుటుంబానికి. ఎక్కించాలి రజక ఈరమ్మకి ఆన్లైన్ లో వెంటనే. ఆమె పొలాన్ని ఆమెకే ఆన్లైన్ లో వెంటనే. 64 సంవత్సరాల సాగులో ఉన్నటువంటి రజక ఈరమ్మ కుటుంబాలకి వెంటనే ఆన్లైన్ లో నమోదు చేయాలి. 64 సంవత్సరాలు సాగులో ఉన్నటువంటి రజక ఈరమ్మ కుటుంబానికి 26 సెంట్ల భూమిని ఆన్లైన్ లో చేయాలి. మీడియా మిత్రులందరికీ ఈరోజు ఆదోని ఆర్డీఓ గారు ఏదైతే ఈ నెల 5వ తారీఖు పొలం తగాదాలో ఆమె జీర్ణించుకోలేక ఆత్మహత్యానికి ప్రయత్నం చేసినటువంటి వారిని, అదేవిధంగా రజక ఈరమ్మ కుమారులైనటువంటి ఈరన్న, వెంకటేషు, కర్రన్న మరియు వాళ్ళ మనవుడైనటువంటి ఉరుకుందుని, అదేవిధంగా అదర్ పార్ట్స్ గొల్ల రామాంజనేయులు, గొల్ల రంగస్వామి, గొల్ల నారాయణ కూడా ఈరోజు ఆ చావుకు కారణమైనటువంటి దానికోసం ఈరోజు ఈ భూమి తగాదా విచారణకి ఈరోజు ఆర్డీఓ గారిని జిల్లా కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈరోజు ఆర్డీఓ గారు వాళ్ళిద్దరిని పిలిచి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ని కూడా పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. మేము ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘంగా తెలియజేసేది ఏమంటే, ఏదైతే 1962లో వీళ్ళు భూమిని కొనుగోలు చేశారో 64 సంవత్సరాల పాటు వీళ్ళు అనుభవంలో ఉన్నారు. దీన్ని రీసర్వేల మూలంగా వాళ్ళకు పోయినటువంటిది వాదన. ఇది కరెక్ట్ కాదు. సాగులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భూమి దక్కే విధంగా ఆర్డీఓ గారు న్యాయం చేయాలి. రజక ఈరమ్మ కుటుంబ సభ్యులకి ఆ భూమి 26 సెంట్ల భూమిని వచ్చేలా ఆర్డీఓ గారు విచారణ చేసి విచారణను వేగవంతం చేయాలనేది ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘంగా మేము కోరుతా ఉన్నాం. మీ పేరు? నా పేరు గురుశేఖర్, ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. గోనెగండ్ల మండలానికి సంబంధించినటువంటి రజక కులానికి సంబంధించినటువంటి ఈరమ్మ ఈ మధ్య కాలంలో భూ వివాదంతో ఆమె ఆత్మహత్య చేసుకునింది. దానికి కారణం ప్రధానంగా గోనెగండ్ల ఎంఆర్ఓ గారు. ఎందుకోసమంటే ఈరోజు రీసర్వే సందర్భంగా అక్కడ అనుభవంలో ఉండి అట్లాగే ఎంతో కాలం అక్కడ సాగులో ఉండే వాళ్ళకి, లేదా అది వివాదం ఉంటే అది భూమిని పెండింగ్ పెట్టాలి తప్ప గతంలో అమ్మిన వాళ్ళకే తిరిగి వాళ్ళ పేరు మీదే పట్టాదారు పాస్బుక్ ఆన్లైన్ ఎక్కడం అనేది చాలా దుర్మార్గము. ఈ రీసర్వే వలన చాలామంది రైతులు, నిజమైన రైతులు ఈరోజు బలవుతున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈరోజు చెప్పులు అరిగేటట్ల రెవెన్యూ ఆఫీసులు తిరిగి ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు చాలామంది రైతులు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను రీసర్వే సందర్భంగా వచ్చినటువంటి సమస్యలంతా పరిష్కారం చేస్తాము, రైతులు ఇబ్బంది పడొద్దండి అని చంద్రబాబు నాయుడు పదే మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కానీ కింది స్థాయిలో ఎక్కడ కూడా అమలు కావడం లేదు. మరి ఈరోజు ప్రధానంగా రెవెన్యూ వాళ్ళు చేసినటువంటి తప్పిదం వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. కాబట్టి వాస్తవంగా ఎంఆర్ఓను సస్పెండ్ చేయాలా. అట్లాగే ఆమె ఆత్మహత్యకు కారణమైనటువంటి అక్కడ భూమి ఇంతకుముందు అమ్మిన వాళ్ళు కూడా దానికి బాధ్యులే. కాబట్టి వాళ్ళ వైఖరి వల్ల ఈరోజు చనిపోయింది. వాళ్ళని తక్షణంగా ఈరోజు అరెస్ట్ చేయాలా. అట్లాగే ఆమెకి న్యాయం చేయాలా, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలా. అట్లాగే ఆమె ఇంతకాలం సాగులో ఉంది కాబట్టి ఆమె పేరు మీద తక్షణంగా ఆ భూమిని ఆన్లైన్లో నమోదు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము రైతు సంఘం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆర్డీఓ గారికి కూడా అన్ని ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆధారాలు కూడా సేకరించినారు, ఎంక్వైరీ చేస్తామన్నారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఖచ్చితంగా న్యాయం జరగకపోతే మాత్రం పెద్ద ఎత్తున రజక వృత్తిదారు సంఘం అట్లాగే రైతు సంఘం మధ్యలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నా పేరు వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు. గోనెగండ్ల మండలం రజక ఈరమ్మ దాదాపుగా 70 సంవత్సరాల నుండి అనుభవంలో ఉంది. ఈ భూరి రీసర్వేలో భాగంగా ఏమి జరిగిందంటే, ఆమె భూమిని 26 సెంట్లు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ఎక్కించడం జరిగింది. దాదాపుగా 70 సంవత్సరాల నుండి ఆమె జీవిస్తుంది కాబట్టి 70 సంవత్సరాల నుండి జీవిస్తుంది కాబట్టి ఆమె ఏం జరిగిందంటే, ఈ ఎవరైతే ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు, ఆర్ఐ గారు ఉన్నారో రీసర్వే అయిన వెంటనే ఏం చేయడం జరిగింది, రీసర్వే అయిన వెంటనే అంటే వాళ్ళు రికార్డులోకి ఎక్కించడం జరిగింది. అది సరైనది కాదు. ఎలా ఎక్కిస్తారు? ఏదైనా సర్వే అయిన తర్వాత వాళ్ళు వీళ్ళు పిలిచి ఆన్లైన్ ఎక్కించాలి, కానీ డైరెక్ట్గా ఎక్కించారు. దానికి
కొంతమంది అధికారుల ఒత్తిడి, అధికారుల లోపల దానికి కూటమి వాళ్ళతో ఒత్తిడి చేసుకునే వల్ల ఎక్కించడం జరిగింది. అది సరైన పద్ధతి కాదు. అదేవిధంగా ఆమె పొలంలో ట్రాక్టర్తో తీసుకోవడం జరిగింది. ఎట్లా తీసుకుపోతారు? అది పద్ధతి కాదు కదా. ఆ ట్రాక్టర్ తీసుకోవడం వల్ల ఆమె అడ్డుపోయింది. ఆమె అడ్డుపోతే ఆమెను ఎక్కించడానికి పోయినారు. ఏ సాకలదాన పురుగుల మంది తాగని చెప్పడం జరిగింది. అక్కడే కొడుకులు అందరూ ఉన్నారు. కానీ ఆమె తట్టుకోలేక నన్ను అవమానపరిచినారు. కానీ అక్కడే చెల్లెడు పురుగుల మంది తాగడం జరిగింది. హఠావుటిన వాళ్ళ హాస్పిటల్కి వేసుకోవడం జరిగింది. దాదాపు 5 రోజుల పాటు ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడడం జరిగింది. 5 రోజుల తర్వాత చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత కూడా అక్కడ పోలీసులు అంటే వీళ్ళేమో రజకులు చనిపోయారు కానీ ఏమో చేస్తారని ఈ రోజు 12 గంటలు చనిపోతే తిరిగి వర్షం 12 గంటలైనా పోస్ట్ మార్టం చేయాలి. ఎంత దుర్మార్గం ఇది! ఇది ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఆలోచించాలి. అదేవిధంగా కర్నూలులో కూడా మా రజక సంఘంతో ధర్నా చేయడం జరిగింది. మాకు న్యాయం చేస్తామని అక్కడ కలెక్టర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా రీసర్వే గారు ఈ విధంగా వీళ్ళు కలెక్టర్ గారు ఇక్కడ ఎక్కువ పంపించడం జరిగింది. ఏది ఏమైనా మా రజకులకు ఇప్పుడు ఎంక్వైరీ పిలిచినారు కాబట్టి న్యాయం చేయాలని కోరుతున్నాము. న్యాయం చేయకపోతే భవిష్యత్తులో కార్యాచరణ చూస్తాము. అదేవిధంగా ఆ కుటుంబానికి ఎల్లవేళ రజక సంఘంగా మద్దతు ఉండి తెలియజేస్తున్నాను. నా పేరు ముక్కండ, రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు. దాదాపుగా ఒక 10 రోజుల నుంచి కోనిగండ మండలంలో ఈ భూభా విధానం వల్ల అక్కడ ఉన్నటువంటి ఈరమ్మ గారు ఆత్మహత్య కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రీసెంట్గా కూడా ఆర్డీఓ కార్యాలయంలో మనం ఒక వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఆ మండలంలో దాదాపుగా 60 సంవత్సరాల నుంచి అనుభవంలో ఉన్నటువంటి ఈరమ్మ గారికి న్యాయం జరుగుతున్నట్లుగా 2025లో ఆమెకు ఉన్న భూమిని దాదాపుగా రీసర్వే వచ్చిన తర్వాత వేరే వాళ్ళ మీద చేయడం అనేది చాలా దారుణం. వాళ్ళ యొక్క ఈరమ్మని చనిపోతే ఆ భూమి మాకు వస్తామని చెప్పేసి దీనికి తిరుగుబాటు చేసే వాళ్ళు ఎవరు ఉండరని చెప్పేసి ఆమెను రెచ్చగొట్టే పద్ధతిలో రెచ్చగొట్టిన తర్వాత ఆమె ఆత్మహత్య కారణమై వాళ్ళు ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయితే కూడా ఆమెకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుకున్నట్లుగా సరైన ట్రీట్మెంట్ లేని వల్లనే ఆమె చనిపోయింది. తర్వాత కూడా పోస్ట్ మార్టం లేకుండా ఆమె చాలా ఇబ్బంది చేయడం జరిగింది. మేమేం అడుగుతున్నామంటే ఆ భూ విధానంలో ఏవైతే ఉందో ఇబ్బందులు దానికి తగిన న్యాయం ఈ అధికారులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ 2025లో ఈరమ్మ గారి భూమిని ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించారో స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ అయితేనేమి విఆర్ఓ అయితేనేమి వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఆ అధికారులపై చర్యలు తీసుకున్నట్లుగా ఇలాగే కొనసాగిస్తే మాత్రం ఇదే కార్యాలయం ముందు ఆ యొక్క ఈరమ్మ కుటుంబానికి అండగా ఉంటూ అనేక రకాల కార్యక్రమాలు కూడా చేపట్టడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడము. అలాగే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన రీసర్వేలో ఇలాంటి కుటుంబాలు కూడా చాలా బయటకు వస్తున్నాయి. మరి అలాంటి సమస్యలు ఉన్న వాటిపైన కూడా అధికారులు స్పందాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ప్రాణంగా చాలా ప్రాణాలపై అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అధికారులు స్పందించి వెంటనే వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజకీయాలకి ఉన్న వాళ్ళకి బలిసిన వాళ్ళకి మీరు అమ్ముడిపోయి ఇవాళ చిన్ననాటి కుటుంబాన్ని బలి చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ అలా చేయాల్సిన పరిస్థితి వస్తే మీ మీదే తిరుగుబాటు చేయాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికై